ఏంటి హస్బెండ్ ఇది? అదంతలో వార్నింగ్ ఇస్తుంటే నువ్వేమీ మాట్లాడవేంటి? ఇప్పుడు మాట్లాడడం కాదే, దెబ్బ కొట్టిన తరువాత మాట్లాడతా. ఆ శంకర్ గాడు పూజ మెడలో తాళి కట్టలేదు కాబట్టి మొగుడు కాదనేగా ఇది ఎగురుతుంది. ముందా శంకర్ గాడితో పూజ మెడలో తాళి కట్టిస్తాను. దీని కళ్ళ ముందే పూజని శోభనం గదిలోకి పంపిస్తాను. పూజ ఆస్తిని నా గుప్పెట్లో పెట్టుకుని తీరతాను. అయ్యో, ఏమండి, ఏమైందండి? ఎందుకు దగ్గుతున్నారు? అలా అంటావేంటి పూజ? నాకు క్యాన్సర్ కదా, పైగా అడ్వాన్స్డ్ స్టేజ్. దగ్గు రాకుండా ఎలా ఉంటుంది? ఈ తింగర్ సచ్చినోడు జరిగింది మర్చిపోయి పాత క్యారెక్టర్ని పోషిస్తున్నాడు. అదేంటండి, గుళ్ళో అమ్మవారు మీతో ప్రదక్షిణలు చేయించింది కదా, క్యాన్సర్ నయం చేసేసింది కదా, బాగైందని మీరు కూడా అన్నారు కదా. ఆ? అవును కదా, ఆ ఎపిసోడే మర్చిపోయానంటే. ఏటైందే లప్ప, ఓ టెన్షన్ పడిపోతున్నావైతే? ఆయనకి మళ్ళీ దగ్గొస్తుంది, వ్యాధి నయం అవ్వనట్టుంది. ఓయ్యో, అటగైతే లేపు, ఇతగాడిని అమ్మోరి దగ్గరికి మోసుకుపోదాం. సోలదండనేసి సోలాలతో పొడితే ఆ క్యాన్సర్ కణాలన్నీ బయటకొచ్చేస్తాయని చెప్పింది కదేటి ఆ అమ్మోరు తల్లి. అయితే పట్టండి పట్టండి పట్టండి. నేను రాను. ఆగండి. నా క్యాన్సర్ తగ్గకపోవడం ఏంటి? దగ్గుతున్నారు. వాడికి వ్యాధి నయమవలేదంటే నువ్వెలా రియాక్ట్ అవుతావనని కామెడీ చేస్తున్నాడమ్మా. అంతే, కామెడీ కామెడీ. ఇలాంటి పరాచకాలు ఎప్పుడు నాతో ఆడకండి. మీకేమైనా అయితే నేను తట్టుకోలేను. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. మీరా? రండి కూర్చోండి. వాళ్ళెవరో నీకు తెలుసా? ఈ దూరం కాకపోతే మానింటికొచ్చి మన లప్పాకే దండాలెడుతున్నారంటే తెలిసిన అయి ఉంటారు కదా, అందుకే పలకరించేశాను. ఇంతకీ మీరెవరండి? అదేంటమ్మా, మమ్మల్ని ఎవరంటారేంటి? అంటే ఈ మధ్య కాలంలో మా పూజమ్మకి యాక్సిడెంట్ అయిపోయినది, గతాన్ని మర్చిపోయినది. అందుకని ఎవ్వరిని గుర్తుపట్టట్లేదు. తేజ ఎవరు అని ఎలా తెలుస్తుంది? ఎలా గుర్తుపడుతుంది? ఈ అమ్మి గుర్తుపట్టకపోయినా వచ్చే ఆ అమ్మి ఈ అమ్మిని గుర్తుపట్టుద్ది కందా. అవును సార్, నా చెల్లెలు తప్పకుండా దొరుకుతుంది. నన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. నన్ను నమ్మండి. ఇవన్నీ కాదమ్మా, రేపటి వరకు టైం ఇస్తున్నాం. రేపటిలోపు మీ చెల్లిని మా ముందుంచితే చెరిసగం ఆస్తి పంచేసి వెళ్ళిపోతాం. లేకపోతే నీ వాటా నీకిచ్చి మిగిలిన ఆస్తి ట్రస్ట్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతాం. పదండి. ఈ ట్రస్ట్ వాళ్ళ ట్విస్ట్ ఏంట్రా? పూజ ఆస్తి విషయంలో అసలు ఇలాంటి ట్విస్ట్ ఒకటి ఉందని ఆ బాబుజీ గారికి తెలుసో లేదో ఒకసారి ఫోన్ చేయి.
హస్బెండు కాఫీ. హలో చెప్పే కంబరి. చెప్పు కాదండి, మనకి చిప్పే మిగిలేలా ఉంది. ఏమైంది? ఈ ఆస్తి మొత్తం పూజకి రాదంటండి. వాళ్ళ తాతగారు రాసిన వీలునామా ప్రకారం పూజతో పాటు తేజ అని ఇంకొత్తుందట. ఆస్తి దానికి కూడా అట. ఆ వీలునామా గురించి మీకెందుకు? ఎందుకంటారేంటండి, వాళ్ళెవరో ట్రస్ట్ వాళ్ళంట. ఇంటికొచ్చి వెళ్లారు. 2 రోజుల్లో తేజ వచ్చి సంతకం పెడితేనే ఆస్తిలో 50-50 అంట. లేదంటే సగం ఆస్తి ట్రస్ట్కే వెళ్ళిపోద్దంట. అప్పుడెప్పుడో పోయినోళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు బావా? ఇప్పుడేం చేద్దామండి? సగం ఆస్తి ట్రస్టుకు పోతే మిగతా సగం మనం పంచుకోవాలంటే మనకెంతొస్తుంది? సగం ఆస్తి ట్రస్ట్కి ఎందుకు పోనేస్తాం? ఎలా ఆపుతారండి? ఈ పూజకేమో ఆ తేజ ఎలా ఉంటుందో కూడా తెలీదంట. అదే మనకి ప్లస్ పాయింట్.